ఇక్కడ ఒక టాపిక్ బీసీ రిజర్వేషన్ గురించి ఒక టాపిక్, అది కేటీఆర్ మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ తీసుకోవచ్చు. 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా, పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం పొందదా, అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు, కేటీఆర్ మాట్లాడుతున్న మాట. ఏదైతే బీసీ బిల్లు 42% రిజర్వేషన్ తోటి తెలంగాణ గవర్నమెంట్ జీవో నంబర్ 9 రిలీజ్ చేసిందో, ఆ జీవో నంబర్ 9 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఇక్కడ ఆటలు ఆడొద్దు, ఇక్కడ గల్లీలలోకి వచ్చి ఓడితే సరిపోదు. ఎవరు పార్టీ నాయకుల గురించి చెప్తున్నాం మేము. ఎక్కడ అంటే రాష్ట్రం నుంచి దాదాపు 16 సీట్లు మీకు ఇచ్చారు, కాంగ్రెస్కు 8 సీట్లు ఇచ్చారు, బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. ఇదే 16 మంది నేతలు ఒకవేళ చిత్తశుద్ధితో ఉంటే మా బీసీ సోదరులకు రిజర్వేషన్ మేము ఖచ్చితంగా చేయాలి, అమలు చేపియాలని ఒక పట్టుదలతో మీరు ఉంటే 16 మంది ఎంపీలు రాజీనామా చేయొచ్చు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం మీద, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఇది ఒక ముందుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో గల్లీలలో కార్యకర్తలు రెచ్చగొట్టడము, బీసీ సోదరులు రెచ్చగొట్టడము, ఒకరి పార్టీ మీద ఒకరు ఏమంటారంటే మాటలు దూసుకోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఎవరికైనా ఉపయోగం ఉన్నదా దీంట్లో? తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ఇయ్యమంటే పుర్రి మేము రాజీనామా చేస్తామని రపా రాజీనామాలు అంటే వాళ్ళకు ఒక లెక్క లేకుండా పోయి ఆ టైంలో గెలిచిన 4 నెలలకి 5 నెలలకే రాజీనామా చేసిరు వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి అని ఎందుకు చెప్తున్నా అంటే రాజీనామాలు అనేది చేస్తే ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఏదైతే 16 మంది ఎంపీలు ఉన్నారో ప్లస్ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభలో ఉన్నాడు, రాజీనామా చేయాలి. పూచిక పుల్లలక సంతకాలు పెట్టి పక్కకు పడాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్, మన బీసీ సోదరులకు రిజర్వేషన్ కావాలంటే రాజీనామా చేసి రండి. అప్పుడు మీ పదవులు మీ మూట కట్టినట్టు మీకు రెడీగా ఉండాలా. మీ పదవి మాత్రం ఇంచు జరగదు అక్కడి నుంచి. కానీ బీసీ సోదరులు మాత్రం రెచ్చగొట్టి పంపించాలి రోడ్ల మీదకి. బంద్ చేయండి, అది చేయండి. అరే బంద్ చేస్తే రాజీనామా తీసుకొని వచ్చారు అండి. రాజీనామా లెటర్ పెట్టేసిగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పండి, మేము తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులకి మాట ఇచ్చినాము, 2023 కామారెడ్డి ఎలక్షన్స్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తాం మాట ఇచ్చినాము, మేము మాట ఇచ్చినాక కూడా మా మాట బీజేపీ వింటలేదు, కాబట్టి మా పదవులకు మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి రాజీనామా చేయండి. ఉమ్మడి అఖిలపక్షంగా ఏర్పడి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరకు పోయి ధర్నా చేయండి. ఇంకా అంత కాదనుకుంటే ఇంకా స్పెషల్ ఎక్కువ పడాలి అంటే ఈ గవర్నమెంట్ మీదనే కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ మీదనే కావచ్చు, ఇంకా స్పెషల్ ఎక్కువ పడాలి, ఒత్తిడి ఎక్కువ కావాలి అని అనుకుంటే చేయాల్సిన ఇంకొక పని కూడా ఉన్నది. అది కూడా స్టేట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, కుమ్మరి ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. మా బీసీ సోదరులకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ తీర్చి తీరాల్సిందే. ఉమ్మడిగా అఖిలపక్షంగా 3 పార్టీలు గట్టిగా ఏర్పడి జంతర్ మంతర్ దగ్గరికి పోయి మంచిగా ఏమంటారు గట్టిగా ధర్నా చేయండి. కేంద్ర సర్కార్ మీద ఒత్తిడి తీసుకుని ఒక రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి 16 మంది ఎంపీలు రాజీనామా చేసి 17 మంది ఎంఐఎంతో కలిపి 17 మంది ఎంపీలు రాజీనామా చేసి రాజ్యసభలు ఎన్నున్నాయో రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నున్నాయో రాజీనామాలు చేసి మూకుమ్మడిగా అఖిలపక్షంతో పోయి ఎక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేసి దమ్ చేయండి. ఎందుకు రాదు రిజల్ట్? 100% రిజల్ట్ వచ్చే తీరుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.